సినిమా పరిశ్రమ అంటే మేమే అన్న రీతిలో ఒంటెద్దు పోకడలతో కొందరు సినీ పెద్దలు గత ప్రభుత్వ హయాంలో చర్చలకు వెళ్లేటప్పుడు ఎలా ప్రవర్తించారో, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అలానే వ్యవహరిస్తున్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ఏముందంటే, మళ్లీ కొందరు ఆ పెద్దలే సీనులోకి వచ్చేసి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కొత్త ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి అభినందనలు చెప్పడానికి సోమవారం వెళ్తున్నట్లు తెలిసింది. నిజానికి అభినందనలు చెప్పడానికి వారు వెళ్తుండడం మహదానందమే. అయితే వారి వరకే వారు గిరిగీచుకోకుండా ఇతర చిన్న నిర్మాతలను కూడా కలుపుకుని వెళ్తే బాగుండేది. వీళ్ళు ప్రవర్తిస్తున్న పద్ధతులను చూస్తుంటే వాళ్ళలో ఇక మార్పు రాదనిపిస్తోంది. ప్రభుత్వం మారినా సినిమా పరిశ్రమ అంటే మేమే అన్న రీతిలో ఒంటెద్దు పోకడలతో కొందరు సినీ పెద్దలు వ్యవహరిస్తున్నారన్న నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? నట్టి కుమార్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం, నట్టి కుమార్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నాం. అందరినీ కలుపుకొని వెళ్తే బాగుండేది. వాళ్ళలో ఇక మార్పు రాదు అనిపిస్తోంది. సినీ పరిశ్రమ మనుగడకు పెద్ద సినిమాలతో పాటు మధ్య తరహా బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలు అత్యంత ఆవశ్యకం. తెలుగు సినీ పరిశ్రమలో 80% చిన్న సినిమాల నిర్మాణమే సాగుతూ ఉంటుంది. వీటిని ఆధారం చేసుకుని ఎంతో మంది జీవిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న చిన్న సినిమా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటుంది, నిర్లక్ష్యానికి గురవుతోంది. ఏపీలోని గత ప్రభుత్వం వల్ల చిత్ర పరిశ్రమకు ఒరిగిందేమీ లేదు. అప్పట్లో కూడా ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఎవరైతే సినీ పెద్దలు వెళ్లారో ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వద్దకు కూడా ఆ పెద్దలే తిరిగి వెళ్తున్నారు. కొత్త ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి అభినందనలు చెప్పడానికి వారు వెళ్తుండడం మహదానందమే. కానీ విభజించు పాలించు రీతిలో కాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున అఫీషియల్ గా అనౌన్స్ చేసి చిన్న మధ్య తరహా బడ్జెట్ నిర్మాతలను కలుపుకుని వెళ్తే చాలా బాగుండేది. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా సినిమా పరిశ్రమ అంటే మేమే అన్న రీతిలో ఒంటెద్దు పోకడలతో ఎలా ప్రవర్తించారో ఇప్పుడు ప్రభుత్వం మారగానే మళ్లీ సీన్లోకి వచ్చేసి ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా కొంతమంది పెద్దలు వారికి వారే వెళ్లడానికి పూనుకోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వీరి కపట నాటకాన్ని గ్రహించారు. గత సీఎం జగన్ కు, నాటి ప్రభుత్వానికి భయపడి ఏ రోజు అన్యాయాన్ని వీరు ఎదిరించి ఎరగరు. పరిశ్రమ మేలు కోసం నిలదీసిన దాఖలాలు అసలే లేవు. అరాచక ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలని కనీసం సపోర్ట్ చేయలేకపోయిన వీళ్ళంతా మళ్లీ మేమే సినిమా పరిశ్రమ అంటూ విభజించి పాలిస్తున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పుదోవ పట్టించి హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వేరు, విశాఖపట్నం ఫిలిం కల్చరల్ క్లబ్ వేరు అంటూ కేఎస్ రామారావు డబ్బులు సైతం వసూలు చేశారు. ఈ విషయాలను ఏపీ ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకుని ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో ఆలోచించాలని కోరుతున్నారు. సినీ పరిశ్రమలోని పెద్ద చిన్న సినిమా సమస్యలను అందరినీ కలుపుకొని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను అంటూ నట్టి కుమార్ తన బాధను వ్యక్తం చేశారు.